భార్య నుంచి భర్త లేడు, భర్త నుంచి భార్య లేదు. అది కూడా ఒక ఇబ్బందిగానే ఉంది. తిరిగే వాళ్ళకి బాగుంటుంది, బాగుంటుంది. జాబులు ఏమైంది 60,000 పెట్టుకో 30 వాళ్ళు పోతున్నారు. మంచిగా జీతాలు ఇస్తున్నారు, రెగ్యులర్ గా ఫ్రీ బస్ బదులు వస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు పోయేటోళ్ళు ఈ ఇబ్బందుల పాలవుతున్నారు. అట్లా ఒకవైపు ఎండలు దంచి కొడుతుండయి. ఇంకా పాలమూరులో బస్సులు లేక ప్రజలు మస్తు ఇబ్బంది పడుతుర్రు. పాలమూరు బస్టాండ్లో ప్రజలకు నరకయాతన. ఇంకా సమ్మెతో సగం జీవితం ఆగిపోయింది. ఎండలో వేచి ప్రయాణికుల ఆవేదన, ఎండలు నిలబడుతున్న ప్రజలు, నీడ లేక కూర్చుంటున్న వృద్ధులు, పిల్లల అలసటతో ఏడుస్తున్నారు. ఇంకా పాలమూరు కొత్త బస్టాండ్లో ప్రజలు నరకయాతన అనుభవిస్తుండ్రు. ఇంకా వేతన సమస్యలు, కార్మికుల డిమాండ్లు, ప్రభుత్వ స్పందన ఆలస్యం, ఉద్యోగుల ఏమంటారు కదా నిరసనలు, విద్యార్థులకు ఇబ్బంది, ప్రైవేట్ వాహనదారుల దోపిడీ. ఇంకా సమ్మె కొనసాగితే ప్రజల కష్టాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంకా మరి మీ ప్రాంతంలో ఎట్లుందనేది మీరు కామెంటింగ్ కూడా చేయండి. కానీ ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న ప్రజలు. ఈ పరిస్థితి పాలమూరు కొత్త బస్టాండ్లో కనిపిస్తుంది. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండ్రు. ఇంకా 43 డిగ్రీల ఎండ, ఇంకా కింద సెగకు ఆ సిమెంట్ కాంక్రీటు సెగ, ఇంకా బస్సులో బస్టాండ్లో కూర్చుంటే ఉడుకు గాలికి ఇంకా కడుపుల ఉబ్బరంగా మొదలవుతుంది. ఇంకా రకరకాల ప్రాబ్లం అనుకోరాదు బస్టాండ్లో వచ్చేటోళ్ళకు పోయేటోళ్లకు. ఇంకా ప్రభుత్వ ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుర్రు. బస్సుల కోసం వస్తే కష్టాలే దక్కుతున్నాయంటే ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇంకా బస్టాండ్లో కొందరితో మాట్లాడితే ఈ ఉచిత బస్సు, ఈ చెత్త చెదారం ఎందుకయ్యే పీక్ పడే లేదండి అని చెప్పేసి అన్నారు. ఆ వీడియో ముందల్లే పెట్టే చూసిర్రు. ప్రజలైతే మస్తు గుస్సా అవుతున్నారు. ప్రభుత్వం ఇంకా తొందరగా తేరుకొని ఈ సమస్యకు సొల్యూషన్ చూడకపోతే ఇంకా మరో కొత్త ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉంది. ఇంకా ప్రజలు ఇట్లా తిరగబాటికి స్టార్ట్ చేస్తే ప్రభుత్వం తట్టుకోలేదు. ఆఫీసర్లు, అధికారులు, పాలకులు, ప్రజలు, అందులోని ఎండాకాలము, మండే కాలము, ఏప్రిల్లో ఇంకా నడినెత్తిన ఎండ సర్రన కొడితే కాళ్ళల్లో నశగా తల బుర్రకెక్కుతుంది. ఇక మీద కొద్దిగా ఆలోచన చేసి తొందరగా నిర్ణయం తీసుకోండి. చాలా మంది ప్రజలకు ఇబ్బంది ఇట్లా అవుతుంది. తాండూరు పోవాలి. ఎంతసేపు వచ్చి ఇంకా నడుస్తాయంటే నడవంటున్నా బస్సులు. ఓకే, అంటే ఈ నుంచి తాండూరు పోతారా? తాండూరు వాళ్ళేనా మీరు? పోవాలనా వస్తున్నావా? పోవాలి. ఎప్పుడు వచ్చినావు వీడికి? ఓకే, అవుతుందా దందా మరి? అడకత్తలో పోక చెక్కలాక ఇప్పుడు ఉచిత బస్సు ఉంటే బాగానా తీసేస్తే బాగానా? ఉచిత బస్సు ఉంటే బాగానా తీసేస్తే బాగానా? భార్య నుంచి భర్త లేడు, భర్త నుంచి భార్య లేదు. అది కూడా ఒక ఇబ్బందిగానే ఉంది. తిరిగే వాళ్ళకి బాగుంటుంది, జాబులు ఏమైంది 60,000 పెట్టుకో 30 వాళ్ళు పోతున్నారు. రెగ్యులర్ గా జాబులు మంచిగా జీతాలు ఇస్తున్నారు, రెగ్యులర్ గా ఫ్రీ బస్ బదులు వస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు పోయేటోళ్ళు ఈ ఇబ్బందుల పాలవుతున్నారు. అట్లా థ్యాంక్ యూ అక్క. నడుచుకుంటూ పోవాలి. అందరూ జనాలపైనే వస్తుంది ఒత్తిడి. ఎందుకంటే వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు. ఇట్లా సడన్ గా బంద్ చేసి గంటలు వర్షాలు మాకైతే తెలియదు. తెలిసినా తెలియకుండా ఎట్లా వస్తాయని అంటే వాళ్ళు కూడా వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సమ్మె చేస్తారు కదమ్మా. అంటే 4 రోజుల కిందనే నోటీస్ ఇచ్చిర్రు. ఓకే, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఇంతకు మేమేమనుకుంటలేము, ఇంకేం ఎప్పుడు వదిలితే అప్పుడు పోవాలి. ఇంకంతే, ఎవరిని ఏమన్నీకి రాదు. ఇక్కడ వీళ్ళు జీతాలు లేవని వీళ్ళు అంటారు, పెంచనీకే మా దగ్గర బడ్జెట్ లేదని వాళ్ళు అంటారు. ఎన్ని గంటలకు వచ్చారు? ఓకే, హాఫ్ అన్ అవర్ అయిందా? ఓకే, అంటే గవర్నమెంట్ బస్సులు ఏమి వస్తలేవు కదా, కాంట్రాక్ట్ బస్సులే వస్తుంది. ఓకే, ఎంతమంది ఉన్నారు?
6 మంది ఉన్నాం. ఓకేనా. ఎక్కడ పోయిర్రు? తులజాపురం వెళ్ళాలి, మహారాష్ట్రకి వెళ్ళాలి. తుంజా భవన్ దగ్గరికి వెళ్తురా? ఓకే. ఏడుకోవాలి, చర్చలో పోవాలా? బస్సులు లేవా?